అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనుషుల్లో నిజంగా మానవత్వం చచ్చిపోయింది అనడానికి చాలా సంఘటనలు మనకి ఎగ్జాంపుల్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ తల్లిదండ్రుల మధ్య కావచ్చు, పిల్లల మధ్య ప్రేమ అనేది ఎప్పటికీ తగ్గదు, తరగదు అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు నాకు తెలిసి అసలు పిల్లల్ని కనకపోవడమే మంచిదేమో అనే రోజులు కూడా వచ్చేసాయి. అవి ఇంకా ముందు కాలంలో వస్తూ ఉంటాయేమో అనిపిస్తుంది. సో అలాంటి ఒక సంఘటన చాలా భయానకరమైనది. అంటే మనస్సును బాగా పిండేసినటువంటి ఒక సంఘటన నిన్న కడప ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. సో నా వెనకాల వీడియో ప్లే అవుతుంది, మీరు చూడొచ్చు. తినే ఆ యశ్వంత్ చాలా అందమైన యువకుడు అని చెప్పుకోవచ్చు. ఈయన గురించి మాటలు కూడా రావట్లేదు, వీడిని ఎలా తిట్టాలో కూడా అర్థం కావట్లేదు. తన తల్లి ఎంత చక్కగా ఉందండి. ఒక్కడే ఒక కుమారుడు, ఎంతో ఇష్టంగా ప్రేమగా పెంచుకున్న ఆ కొడుకు తల్లినే చంపేశాడు అని అంటే అసలు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు దీన్ని ఎలా తీసుకోవాలనేది కూడా అర్థం కాని పరిస్థితి. అసలు ఏం జరిగింది అని మ్యాటర్లోకి వెళ్తే, సో కొడుకుని చాలా గారాబంగా పెంచి తను సినిమాలో యాక్ట్ చేయాలి అని అనుకుంటే హైదరాబాద్ పంపించారట. సో హైదరాబాద్ వచ్చిన ఆ కొడుకు తను ఒక రూమ్ తీసుకొని ఫ్రెండ్స్తో పాటు ఉంటూ, మరి సినిమాల్లోకి వెళ్ళారు అని అంటే అంత ఈజీ కాదు కదా. అంటే హీరో అయిపోవాలన్నా, లేదంటే యాక్టర్గా అయిపోవాలన్నా చాలా టఫెస్ట్తో కూడుకున్నటువంటి సిచ్యువేషన్. సో కొన్ని ఏళ్ళు గడిచాయి, తనకి ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. మరి అలా ఉన్నప్పుడు తను ఏం జాబ్ చేయనప్పుడు అమౌంట్ అనేది డెఫినెట్గా కావాలి. మన హైదరాబాద్ సిచ్యువేషన్స్ మనందరికీ తెలుసు. సో పేరెంట్స్ ఫ్యామిలీ పరంగా అంటే అమౌంట్ పరంగా చాలానే ఇస్తూ ఉండేవారు. సో ప్రతిరోజు ఆయనకి ఇంట్లో ఖర్చులకు కావచ్చు, తన ఖర్చులకు మెయింటెనెన్స్కి ఇస్తూ ఉండేవారు. కానీ ఈయనకి ఆ అమౌంట్ సరిపోలేదు అనొచ్చా, లేదంటే ఇంకేమన్నా అనుకోవచ్చు, వగేరా వగేరా. అసలు వీటి గురించి మాట్లాడాలంటే కూడా నాకు నోట్లో ఏమని మాట్లాడాలని కూడా అర్థం కావట్లేదు. సో అలా ఒక రోజు అంటే 2 days బ్యాక్ ఏం జరిగింది అని అంటే అలానే అమౌంట్ అడిగాడంట. సో వారు వాళ్ళ అమ్మ లేదన్నారా, లేదంటే నాన్న లేదు అన్నారా తెలియదు. తను హైదరాబాద్ నుంచి కడప వెళ్ళడం జరిగింది. సో వెళ్ళంగానే ఆల్రెడీ మమ్మీతోటి ఫోన్లో మాట్లాడాడు, అడిగాడు, తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో రాగానే నాన్న హాల్లో ఉన్నాడు, మమ్మీ కిచెన్లో ఉంది. సో డైరెక్ట్ రావడమే డాడీని తీసుకెళ్ళి డోర్ వేసేసి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి డోర్ వేసాడు. మరి అమ్మ దగ్గరికి వెళ్ళి ఘర్షణ ఏం జరిగింది అనేది అయితే తెలీదు. బట్ తనను అడిగాడు, డబ్బులు అడిగాడు. ఇవ్వను అన్న పక్షాన ఆ కత్తి తీసుకొని తన గొంతు కోసి అక్కడే చంపేసి తనని ఈడ్చుకుంటూ లాక్కొచ్చి హాల్లో పడేసిన తర్వాత మరి భయపడి పారిపోతారు కొంతమంది. అంటే అమ్మో నేనేంటి టెన్షన్లో ఏదైనా చేసేసానని. కానీ ఆయన ఆరామ్స్గా కూల్గా సోఫాలో కూర్చొని గేమింగ్ ఆడుకుంటున్నాడంట. గేమింగ్ ఆడుతున్నాడు, మరి ఏం చేస్తున్నాడు, ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. తండ్రి ఎంతకి డోర్ తీయట్లేదు, లోపలే ఉండి టెన్షన్తో డోర్ తీయట్లేదు. పోలీసులకు కాల్ చేసి పోలీసులు వచ్చి చూసేసరికి వాళ్ళు కూడా షాక్ అయిన సంఘటన ఏంటంటే తల్లి అక్కడ రక్తపు మడుగులో పడిపోయి ఉంటే కుమారుడు కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడండి. మరి ఆయన మెంటల్ కండిషన్ కరెక్ట్గా లేదు అని అంటే ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే విషయంలో ఫెయిల్ అవుతున్నారా అనే క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి రేజ్ అవుతుంది. అంటే అంత దారుణమా, ఎంత మెంటల్ కండిషన్ కరెక్ట్గా లేకపోయినా తల్లి అనేది అంటే మనకి ప్రతి ఒక్క విషయంలో మనం పెరిగే విషయంలో కావచ్చు, మనం ఏ విధంగా ఉంటున్నాం అనేది తల్లిని బేస్ చేసుకునే ఉంటుందంటారు కదా. సో ఎంత మెంటల్ కండిషన్ ఉన్నా తల్లి అనే ప్రేమను మర్చిపోయి ఈరోజు అంత కసాయిగా నీచంగా ఇలా తల్లిని చంపేశాడు అని అంటే ఆయన మెంటల్ కండిషన్ని పక్కన పెడితే తండ్రి ఏమైపోతాడు. సో అసలు ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్స్ మనం మాట్లాడుకుంటున్నాం అని అంటే నిజంగా మనుషుల్లో మానవత్వం అనేది చనిపోయింది అనుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? సో ఈ సంఘటన పైన బేస్ చేసుకుని మాట్లాడాలంటే నేను దేవుని ఒకటే కోరుకుంటున్నా ఏంటంటే ఇలాంటి విషయాలు మళ్ళీ మాట్లాడే రోజు మీడియాకి కానీ ఎవ్వరికి కూడా రాకూడదు. ఎందుకనంటే మీరు వెనకాల ప్లే చేస్తున్న వీడియో చూడొచ్చు, తల్లి ఎంత చక్కగా ఉందండి. ఆ అబ్బాయి కూడా చాలా బాగున్నాడు. మరి ఆ పాడు బుద్ధి ఏంటో, అసలు ఆ మెంటల్ ఆయనకి అది ఎలా వచ్చిందో అనేది మాట్లాడే కండిషన్ ఈరోజు ఎవ్వరికీ లేదు. సో ఇలాంటివి ఏవి మనం మళ్ళీ జరగకుండా అనేది దేవుడికి ప్రేయర్ చేయండి. అండ్ అలానే ఇలాంటి వీడియోస్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.